ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. మరో పక్క చూసుకుంటేనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మొత్తానికి మెడికల్ కాలేజీల విషయంలో, వాటి నిర్మాణం విషయంలో కానీ, పేద ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎక్కడ రాజీ పడమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేస్తా ఉన్నారు. మరో పక్క వీళ్ళేమో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, మిమ్మల్ని మేము అడ్డుకుంటాము, మేము ఆ మెడికల్ కాలేజీలు కాపాడుతాం, ఏదో చేస్తున్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కోటి సంతకాల కార్యక్రమం కూడా మనం చూసాం. ఏంటంటారు అంశం గురించి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి తగ్గట్టుగా అనుకూలంగా మాట్లాడే విధానం తప్పించి ఏదో ఒకటి ఎడ్డం అంటే తెడ్డం అనాలి. లేకపోతే ప్రజలకి ఈ రోజున మనం చూసాం తిరుపతిలో ఎవరైతే నిరుద్యోగ యువత అధ్యక్షుడు వాళ్ళందరూ కలిసి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఎందుకంటే ఈయన ఏ కంపెనీలు రావడానికి వీల్లేదని, వాళ్ళకి 200 మెయిల్స్ ఎవరు పెట్టారో కూడా తెలియదు అంటారు. పెట్టిన వాళ్ళు డీటెయిల్తో సహా మనకు ఎన్నో సందర్భాల్లో మనం చెప్పిన పరిస్థితి. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ప్రజల యొక్క ఎదుగుదలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓర్వలేకపోతున్నాడు? మరి ఈ రోజున పీపీపీ మోడల్ అంటే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, పేదరిక నిర్మూలన చెయ్యాలి, 2047కి మరి ప్రతి ఒక్కరు పేదరికం అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈ వైద్య కళాశాలలు 17 కట్టానన్నాడు. మరి ఎక్కడున్నాయి అవి కట్ని? మరి వాటిలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? వైద్యం అందిస్తున్నారా? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఎన్ని బెడ్లు ఉన్నాయి? మరి ఎన్ని కళాశాల విద్యార్థులు దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు? ఇవన్నీ ఉండాలి. మరి ఏది కూడా లేదు. కట్టాం అంటారు. అదేమంటే వెళ్ళే వాళ్ళు ఆగి ఆహా అనాలని చెప్పి ఆయనే చెప్పాడు స్వయంగా. మరి ఆహా ఓహో తర్వాత సంగతి అసలు కట్టిందే లేదని అర్థమైపోయింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, చిత్తూరులో ఏదైతే 2014-19 టైంలో ఈ అపోలో హాస్పిటల్కి సంబంధించి ప్రైవేటీకరణ ప్రభుత్వ హాస్పిటల్ ఇచ్చినప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఒక్క మాట మాట్లాడింది లేదు, ఏ రోజు వ్యతిరేకించింది లేదు, తను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడింది లేదు. మరి దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు, ప్రజలు ఏ విధంగా దాన్ని ఆహ్వానించారు అనేది కూడా మనం చూసాం. అంటే అదొక మనకి ఎగ్జాంపుల్గా అక్కడ కనిపిస్తుంది. అక్కడ దాకా ఎందుకు, మన పార్లమెంట్లో వీళ్ళ ఎంపీ తిరుపతి అభ్యర్థి నీతి ఆయోగ్లో కూడా మరి వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటే ఈయన వ్యతిరేకిస్తాడు. ఈ ద్వంద్వ వైఖరి. వాళ్ళ ఎంపీలేమో ఓకే చెప్పొచ్చారు, ఈయనేమో వద్దంటున్నాడు. అంటే కరోనాకి బ్లీచింగ్ పౌడర్ జల్లుకోమన్న వ్యక్తి, మాస్కులు అడిగిన డాక్టర్ని దారుణంగా రోడ్డు మీద అర్ధనగ్నంగా కొట్టించిన వ్యక్తి, మళ్ళీ రప్ప బ్యాచ్ని వేసుకొని రోడ్ల మీదకి వచ్చి నరికేస్తామంటున్న వీళ్ళు ఈ రోజున ఈ మాట్లాడే విధానం, ఈ వ్యతిరేకత దేనికోసం? జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం ఉండదు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని, దానివల్ల మేలు చేకూరుతుందని చెప్పేసి బాబు గారు అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. అయినా కూడా ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు? వాళ్ళకి అర్థం కాదండి. అర్థమైనా కూడా అర్థం కానట్లు నటిస్తారు. ఎందుకు తెలియదు? అన్నీ తెలుసు. డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు అని చెప్పి అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి చెప్పలేదా? అలానే తెలియదా అంటే అన్నీ తెలిసి నేను లాయర్ని అంటాడు. మరి ఎందుకు తెలియదు అన్నాడంటే దానికి సమాధానం ఉండదు. వీళ్ళు ఏదైనా సరే తలా తోక లేని మాటలు. మరి అరటి పళ్ళనేమో కేజీల్లో లెక్క పెట్టడం, ఉల్లిపాయలేమో దాంట్లో దొరికినాయి అని చెప్తున్నాడు హెరిటేజ్లో. ఇట్లాగా పొటాటో అంటే ఏంటి, మరి ఆనియన్ అంటే ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అదేమంటే నేను ఒకటో నెంబర్ 1 స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనంటే, కూటమి ప్రభుత్వం ఈ రోజున రాజకీయ పరంగా ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది, ఏ విధంగా పరిపాలన అందిస్తుంది, మరి ఎన్ని విధాలుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ చూసాం. మరి ఏ విధంగానైనా సరే ఒక ఎలిగేషన్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చూపించాలి ప్రజలకంటే, ఇదిగో ఏదో ఒకటి అనేస్తే పోలేదా, గుడ్డగాల్చి నెత్తినేయటం, తడిగుడ్డతో గొంతులు కోసేయటం అన్న చందంగా ఉంది తప్పించి, ఇక్కడ దీన్ని మేము వద్దంటున్నామంటే ఇదిగో దీనివల్ల ఈ నష్టాలు ఉన్నాయి అనేది మాత్రం వాళ్ళు ఒక పాయింట్ చెప్పట్లా. మరి అంతే కదా, ఈరోజు నష్టం ఉంది అన్నప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాలి. ఇదిగో నెంబర్ 1 దీనివల్ల నష్టం ఈ విధంగా జరుగుతుంది, నెంబర్ 2 ఇదిగో ఈ విధంగా నష్టం వాటిల్లిద్ది, నెంబర్ 3 అని చెప్పేసి మీరు ఒక దానికి సంబంధించిన పాయింట్లు అన్నీ కూడా రాసుకొని వస్తే బాగుండిద్ది. నష్టం అసలు ఇంకేముంది అంటున్నారు తప్పించి ఆ నష్టం ఏంటనేది కూడా చెప్పలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈ రోజున ఫేక్ కేసులన్నా, ఫేక్ మరి అరెస్టులన్నా కూడా దానికి సంబంధించిన కాకపోతే ఒక్కటైనా సరే వీళ్ళు ఆ ఫైల్ తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా మరి ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టారని చెప్పే ధైర్యం ఉందా? తప్పుడు అరెస్టులు చేశారని చెప్పే ధైర్యం ఉందా? దేన్ని కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడటం, ఊరిక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం తప్పించి ఏదో ప్రజలకి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి,
ఏదో జరుగుతుంది మీ వెనక అన్నట్ల ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం దృష్టిని వీళ్ళు మరలుస్తున్నారు. అంటే అభివృద్ధి వైపు ఒకవైపు చూసుకోవాలా కూటమి ప్రభుత్వం, ప్రజలకు జరిగే అన్యాయాన్ని మరి ఎదిరించాలా, వీళ్ళు అక్రమంగా ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ఇవి చూడాలంటే ఏటిని కూడా ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితే లేదని చెప్పేసి ఈ రోజున వీళ్ళకి ధీటుగా సమాధానం చెప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గేదేలే అని మాత్రం అంటున్నారు. అయితే ఇప్పుడు మొన్నటి రోజున చూసుకుంటే కోటి సంతకాల కార్యక్రమం మేము సక్సెస్ అయ్యాం, ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం, కోర్టుకు కూడా వెళ్తాం అన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? మరి ఏం చేస్తారండి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, మరి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే, మరి నేను పులివెందుల పర్యటనకు వచ్చారు. పట్టుమని 10 మంది జనాలు లేరు. మరి ఎక్కడో తెలంగాణలో ఉన్న హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్కు మాత్రం 100 మంది జనాలు వచ్చారు. రప్పరప్ప అని ప్లకార్డ్స్, వాడెవడు వీడెవడు జగన్ అన్నకి అడ్డెవడు అని చెప్పేసి కొటేషన్స్ రాసుకొని రావటం ఇవన్నీ చూసాం. మరి ఇంకా వీళ్ళ కోటి సంతకాల సేకరణ అంటే అదేదో ట్రక్కులు కట్టి జెండా ఊపాడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇవన్నీ మరి ఏం చేశారు, ఎవరు పెట్టారన్నా కూడా తెలియని పరిస్థితి. సరే వీళ్ళు మరి ఆ రోజున కోటి సంతకాలు ఏదైతే గవర్నర్ గారి దగ్గరకు వెళ్తున్నాం కలవటానికి అన్నప్పుడు కొంతమంది మహిళల్ని ఒక ఛానల్ వాళ్ళు అడిగితే ఒక వ్యక్తి, ఒక రిపోర్టరు, వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వ్యతిరేకిస్తున్నారంటే అబ్బాయి మేము ఎవరిని వ్యతిరేకించట్లేదని వాళ్ళే చెప్పారు. మరి ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళకి తెలియదు అనమాట. పాపం ఏదో రమ్మన్నారు వచ్చారు అంతే, జెండాలు పట్టుకుంటే ఇంత డబ్బులు అని చెప్పేసి ఇచ్చారు వచ్చారు అనేది మనం వింటున్నాం. మరి ఇంకా ముందు ముందు ఆయన ఏం చేస్తాడు, ఏమని ప్రజల్ని అబద్ధాలకు మళ్ళీ ప్రలోభాలకు గురి చేస్తాడు అంటే ఆయన ఈ రోజున ఏది చేసినా ఏది చెప్పినా పులివెందుల్లో చూసారుగా డిపాజిట్లు కూడా లేవు జడ్పీటీసీకి. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నేను 10 మంది జనాలు లేరు అక్కడ, సొంత నియోజకవర్గంలో, అదే పులివెందుల గ్రామంలో. మళ్ళీ పులివెందుల పులి అంటారు ఏంది, మరి ఈ పులి వెనకాల 10 మంది లేరు. మరి ఇట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఏం చేయలేడని మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.